హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీషో యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అయితే మనం మిట్టన్న వాళ్ళది అంటే జయన్మన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళదైతే మండపంది వీడియో తీద్దామని అయితే అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్కి ఏంటంటే నా రిక్వెస్ట్ అనుకోండి, ఏమని అనుకోండి, కాకపోతే మీరు మాత్రం ఒక్కసారి అయితే తప్పకుండా వీళ్ళ మండపాన్ని అయితే విజిట్ కావాలి. విజిట్ అయ్యి వీళ్ళ మండపం ఎట్లుంది, వీళ్ళ డెకరేషన్ ఎట్లుంది, వీళ్ళు ఏ విధంగా పెట్టారు అనేది చూడాలి. మీరు విజిట్ అయితే మాత్రం మీరు వచ్చిన దానికైతే పక్కా పడతా అనిపిస్తుంది మీకు. మీరు తప్పకుండా అయితే చూడాలి. ఒక్కసారి అయితే వీళ్ళ డెకరేషన్ చూసుకుందాం. మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ హోర్డింగ్ అయితే ఉంటుంది. దగ్గర ఒక 2-3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అండ్ మనం ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ పోతే వీళ్ళకి కమాన్స్ అయితే ఉంటాయి. 1 కిలోమీటర్ వరకు ఉంటాయి. ఇక్కడ నుంచి దగ్గర 1/2 కిలోమీటర్ వరకు అయితే ఈ గల్లీలో ఉంటాయి. మళ్ళీ ఇంకో సైడ్ వచ్చేసి ఇంకో 1/2 కిలోమీటర్ ఉంటాయి. మనకి ఇది 2 సైడ్స్ కలిపి 7 కమాన్స్ అయితే ఉన్నాయి. అంటే సింగిల్ సైడ్ వచ్చేసి సింగిల్గా చూసుకుంటే అయితే మొత్తం 14 ఉంటాయి. అట్లే ఈ గల్లీ మొత్తం లైటింగ్లతో అయితే నింపేసారు. ఇది ఇంకో ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ దిక్కు మనకు ఫస్ట్ విష్ణుమూర్తి కనిపిస్తాడు. ఇవైతే టోటల్ 9 కమాన్స్ ఉన్నాయి. 9 కమాన్స్ అంటే ఒక్కొక్క కమాన్కి 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ 18 అనమాట. ఇక్కడ 18, మనకు అక్కడ 14, టోటల్ 32 అయితే ఉన్నాయి. ఒక్కసారి లైటింగ్ చూడండి, మీకు అయితే మస్తు అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మాత్రం. వీళ్ళ దగ్గర మెగా లక్కీ డ్రా కూడా ఉంది. కేవలం 51 రూపీస్కి అయితే మనకి స్కూటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు వచ్చి రాపించుకోవాలనుకుంటే రాపించుకోవచ్చు. మనకు ఇంకో ఎంట్రీలో మల్లన్న స్వామి ఉంటాడు. ఇక్కడ సైడ్ మల్లన్న స్వామి ఉండు, ఇంతకుముందు మీకు చూపించిన ఈ హోర్డింగ్లో మల్లన్న స్వామి ఉంటాడు. అండ్ మనకి అక్కడ సైడ్ వచ్చేసి విష్ణుమూర్తి ఉంటాడు. అండ్ ఇంకో స్టార్టింగ్ దిక్కు వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ అయితే ఉంటుంది. ఈడ కనిపిస్తుంది కదా ఈ హోర్డింగ్ చూడండి, మన మండపానికి ఎదురుగా అయితే ఉంటుంది. మండపానికి ముందు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతం ఎత్తుతున్నట్టు. ఇది దగ్గర 4 ఫ్లోర్స్ ఉంటుంది. మనకి పక్కన బిల్డింగ్ చూడండి, ఈ బిల్డింగే 3 ఫ్లోర్స్ ఉంది. అంటే దగ్గర 4 ఫ్లోర్స్ ఉంటుంది. మండపం ముందు చాలా పెద్ద, అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇది. వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే తిరుపతి సెట్ అనమాట. తిరుపతి సెట్ని మంచిగా ఇట్లా సెట్ చేసిర్రు. ఒక చిన్న ల్యాండ్లో అయితే సెట్ చేసిర్రు. ఒకసారి లోపల పోయి అయితే చూసుకుందాం. ఇంకో బయటికి వెళ్ళి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒకసారి లోపలికి పోయి అయితే చూద్దాం, లోపల ఎట్లుంది చూపిస్తాం మీకు. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇట్లా 4 దేవతలు అయితే కనిపిస్తారు. దేవతల విగ్రహాలు కనిపిస్తాయి. ఒక్కసారి చూడండి. చుట్టూ వచ్చేసి మనకి టెంపుల్ లెక్కన ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్ వైపు వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవుడు అయితే మనకు కనిపిస్తాడు. అండ్ ఎంట్రన్స్కి వచ్చేసి అటు ఇటు లెఫ్ట్ సైడ్లో అయితే మనకు తిరుపతిలో ఉంటాడు కదా, ఆ దేవుడు అయితే మనకి అటు ఇటు 2 విగ్రహాలు అయితే పెట్టారు. ఒక్కసారి మెట్లు చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. అంటే సేమ్ అట్లా మెట్లు ఎక్కుతున్న ఫీల్ రావాలి కాబట్టి దాన్ని అట్లా నీట్గా అరేంజ్ చేశారు. పైన మనకు డోర్ కూడా ఉంది. ఈ డోర్ కూడా రియల్గా డోర్ అయితే దీనికి మొత్తం సెట్ చేసి పెట్టారు. ఒకసారి లోపల పోయి అయితే చూద్దాం. ఒక్కసారి వీళ్ళ వినాయకుడి మండపం ఎట్లుంది చూడండి. ఇంకో వీళ్ళ మెయిన్ వినాయకుడు ఇది. ఇంకో ఇట్లా 4 జూమర్లు పెట్టి అయితే నీట్గా డెకరేషన్ చేసారు. ఆ వినాయకునికి ఆ ఇంకలు ఉన్న బట్టకి బరాబర్ సెట్ అయింది. పక్కన మనకు వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉండు కదా, పక్కన పద్మావతి దేవి కానీ మొత్తం వీళ్ళు చేయించిన కుందన్ వర్క్కి ఆ బట్టకి దానికి బరాబర్ సెట్ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా అయితే ఇక్కడ విజిట్ కావాలి. ఇక్కడ విజిట్ అయ్యి వీళ్ళ విగ్రహం ఎట్లుంది, వీళ్ళ డెకరేషన్ ఎట్లుంది, వీళ్ళు ఎట్లా గ్రాండ్గా అరేంజ్ చేస్తారు, ఎట్లా సెలబ్రేట్ చేస్తారు అనేది మీరు చూడాలి. విగ్రహాన్ని అక్కడికి వెళ్ళి తెచ్చింది కాక సపరేట్గా అయితే మంచిగా వీళ్ళు ఎక్స్ట్రా పైసలు ఇచ్చి అయితే కుందన్ వర్క్ అయితే వేయించుకురు. ఎందుకంటే మనకి ఇక్కడ చూసినట్లయితే వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఏదైతే వినాయకుడు ఉందో ఆ వినాయకుడు మనకు వెంకటేశ్వర స్వామి అవతారంలో కావాలి కాబట్టి
మనకి అక్కడ బొట్టు కనిపిస్తుంది కదా, ఆ బొట్టునైతే కుందన్ వర్క్తోనైతే మంచిగా సెట్ చేసిరు. మీరు వీడికి వస్తే మీకు ఎట్లా సెట్ చేసిరు ఏందనేది మొత్తం అర్థమైపోతుంది. మీకు ఎట్లా అంటే ఏదో నిజంగా దేవుడు చూస్తున్నట్టే కనిపిస్తుంది. అదిగాక పక్కన పద్మావతి అమ్మవారు ఉంది కదా, వెంకటేశ్వరుని భార్య, ఆమెను కూడా మంచిగా డెకరేట్ చేసి మంచిగా కుందన్ వర్క్ అయితే వేసారు. మీరైతే తప్పకుండా వీళ్ళ దగ్గరికి అయితే విజిట్ కావాలి. వీళ్ళు ఏ రోజు తీస్తారు ఏందనేది అయితే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. వీళ్ళు తీసేటప్పుడు కూడా చాలా గ్రాండ్ సెలబ్రేట్ చేస్తారు. అప్పుడు కూడా మీరు వీళ్ళ మండపం వరకు అయితే రావాలి, వచ్చి అందులో మీరైతే పార్టిసిపేట్ చేయాలి. థ్యాంక్ యూ. మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా డూ సబ్స్క్రైబ్ అండ్ మీరైతే మస్ట్ అండ్ షుడ్ ఇక్కడికి విజిట్ కావాలి.